Once again, I welcome you all to our Bible classes. It has been 1 year since we have started this discipleship, evangelism, and missions training. And today we are going to study the life of William Carey, the missionary from England who came all the way to India. దేవుని కొందనాలు చెల్లించుకుందాం. మరి గత సంవత్సరముగా దేవుడు మనకు తోడుగా నడిపించిన విధానం బట్టి దేవుని కొందనాలు చెల్లించుకుంటూ మరోసారి మనం దేవుని సంధిలో ఈ విధంగా ఆయన వాక్యం చదువుకుంటూ మరి మిషన్స్ గురించి మనం నేర్చుకుంటాం కనుక, స్వార్థ సేవ గురించి మనం నేర్చుకుంటాం కనుక, మరి ఏ విధంగా తన దాసుడు సేవ చేసినారో ఆ విషయం మనము ఈరోజు నేర్చుకుందాము. ఈరోజు విలియం కేరీ అనే దైవజనుడి నిమిత్తం గురించి మనం నేర్చుకుందాం. విలియం కేరీ. విలియం కేరీ తను ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినాడు. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన మరి బ్యాప్టిస్ట్ మిషనరీ. అంతేకాకుండా మరి ఆయన ఇండియాకు రాకముందు కొంతకాలము ఒక పాస్టర్గా ఒక చిన్న సంఘంలో కూడా తను సేవ చేసినాడు. మరి ఇండియాలో 41 సంవత్సరాలు తను సేవ చేసినాడు. మరి అంతేకాకుండా మరి బెంగాలీ భాషలోకి తను బైబిల్ని తర్జుమా చేసినాడు. బెంగాల్ భాషలోనికి తను బైబిల్ తర్జుమా చేసినాడు. అంటే మరి ఎంత గొప్ప సంగతి కదా. ఆ తర్వాత తను మళ్ళీ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాడు. మరి 41 సంవత్సరాలు మంచి సేవ చేసి ఇక్కడనే చనిపోయినాడు. కనుక దేవుని పిల్లారా, మరి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే మరి తను చేసిన సేవ వలన మరి భారతదేశంలో ఎంతో గొప్ప మరి మేలు జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విలియం కేరీ యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన తేదీలు ఏంటంటే, తన పుట్టిన ఆ తేదీ ఆగస్టు 1761. మరి తను మరి ఇంగ్లాండ్లో పుట్టినాడు. అంతేకాకుండా మరి జూన్ 9, 1834లో తను ఇండియాలో చనిపోయినాడు. అంటే మరి తిరిగి ఇంగ్లాండ్కి తను వెళ్ళలేదు. సెరంపూర్ అనే స్థలంలో తను చనిపోయినాడు. అక్టోబర్ 2, 1792 ఆయన ఒక మిషనరీ, బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అని ఫామ్ చేస్తున్నాడు. ఆయన ఒరిజినల్గా తను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చెందినవాడు. కానీ మరి తను మరి దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మరి బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ఒకటి ఫామ్ చేసి మరి తను సేవలో వచ్చినాడు. మరి చూస్తున్నాం. జూన్ 13, 1793 తను మరి తన కుటుంబంతో సహా మరి ఎక్కడి నుంచి వచ్చినాడంటే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు బయలుదేరినాడు. నవంబర్ 10, 1793 తను ఇండియా చేరినాడు. అయితే ఈ మధ్యకాలంలో మరి వచ్చిన తర్వాత డిసెంబర్ 8, 1807లో తన భార్య చనిపోతుంది. ఆ తర్వాత మరి డిసెంబర్ 28 మరి 1800లో, అంటే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట తన జీవితంలో. మరి తను మొదటి వ్యక్తి, తను ప్రభువుని నమ్ముకుంటాడు భారతదేశంలో. కనుక 1801లో మరి తను ఆ న్యూ టెస్టిమెంట్ని బెంగాలీ భాషలో తర్జుమా చేస్తాడు. కనుక దేవుని పిల్లారా, మరి విలియం కేరీ అనే భక్తుడు చాలా మరి అంటే ఇంపార్టెంట్ డేట్స్ తన జీవితంలో జరిగినవి నేను ఇక్కడ చెప్పినాను కదా. అయితే తను పుట్టింది ఎక్కడంటే నార్త్ హ్యాంప్షైర్ అనే ఒక స్థలం ఇంగ్లాండ్లో. ఆగస్ట్ 17కి తను పుట్టినాడు. ఆగస్ట్ 17, 1761 తను పుట్టింది. తన తండ్రి పేరు ఎడ్మండ్ కేరీ. తను మరి ఒక చిన్న స్కూల్ లాంటిది నడిపిస్తూ మరి తన కుమారుని కూడా మరి కొద్దిగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు గొప్పవాళ్ళు కాదు. విలియం కేరీ అనే భక్తుడు
గొప్పవాడు కాదు. అయితే తన జీవితంలో మరి ఆసక్తి అనేది బాగా ఉండేది. ఆసక్తి అనేది బాగా ఉండేది. అంతేకాకుండా మరి తన జీవితంలో మరి బీదతనం ఉండేది కాబట్టి మరి ఒక డిసిప్లిన్డ్గా, అంటే పైకి రావాలంటే ఎట్లా పైకి రావాలా అని ఒక డిసిప్లిన్గా తను ఎదగటము స్టార్ట్ చేస్తున్నాడు. మరి తన సిస్టర్ మేరీ తన గురించి ఏమి చెప్పిందంటే, మరి చాలా మరి జ్ఞానవంతుడు, చిన్నప్పటి నుంచే చిన్నప్పుడే జ్ఞానవంతుడు. అంతేకాకుండా మరి ఏదైనా నేర్చుకోవాలంటే పట్టుదలతో నేర్చుకునేవాడు. ఏదైనా నేర్చుకోవాలంటే చాలా పట్టుదలతోన తను నేర్చుకునేవాడు. ఏదైనా చేయాలంటే మరి ఆసక్తితో పట్టుదలతోనూ తను చేసేవాడు అనమాట. కనుక ఈ విధంగా మరి ఒక పట్టుదల కలిగిన మనిషి అనమాట. అతను 14 సంవత్సరం ఉన్నప్పుడు 14 వయసు ఉన్నప్పుడు ఒక షూ మేకర్ అంటే ఎవరు? చెప్పులు కుట్టే అంటే ఒక షాప్ ఉంటుంది అన్నమాట. చెప్పులు కుట్టే షాప్ అతని దగ్గర ఈయన అప్రెంటిస్గా చేరుతాడు. అంటే చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ కోసం ఈయన 14 ఇయర్స్కి హ్యాకిల్టన్ అనే స్థలంలో తను చేస్తాడు. అక్కడ చెప్పులు ఏ విధంగా కుట్టాలో తను నేర్చుకుంటాడు. మరి 17 ఏళ్ళు, అంటే ఈ 3 సంవత్సరాలు బాగా నేర్చుకుంటాడు. 17 సంవత్సరం వచ్చినప్పుడు మరి తను ఒక లైబ్రరీలో మరి ఒక న్యూ టెస్ట్మెంట్ తనకి దొరుకుతుంది. న్యూ టెస్ట్మెంట్ అంటే ఆ టైంలో మరి ఎక్కడంటే అక్కడ విరివిగా మనలాగా ఎక్కడంటే అక్కడ బైబిల్స్ దొరకటము చాలా కష్టం. ఎందుకంటే ప్రింట్ అయ్యేది చాలా. ప్రింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1500 సంవత్సరంలో ప్రింటింగ్ స్టార్ట్ అయింది కదా. మరి ఈయన జీవితం ఎప్పుడు 1700 సంవత్సరం, అంటే ఎక్కువ అంటే 200 సంవత్సరాలు ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయిన. అది కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ కనుక్కున్నారు? జర్మనీలో కనుక్కున్నారు కదా. జర్మనీ దేశంలో ప్రింటింగ్ ప్రెస్ అక్కడ మరి అక్కడ స్టార్ట్ అయింది ప్రింటింగ్ ప్రెస్. అది మరి అక్కడి నుంచి మెల్లమెల్ల అన్ని దేశాలు వ్యాపించడం స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ కూడా వచ్చింది. అయితే మరి ఒక న్యూ టెస్ట్మెంట్ ప్రింట్ చేయాలని కూడా ఆ టైంలో చాలా కష్టం. ఎందుకంటే అంత ఒక్కొక్క అక్షరం తయారు చేసి ఒక్కొక్క అక్షరం పెట్టి మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మరి తయారు చేసి మరి ఆ పేజెస్ తయారు చేసి ప్రింట్ చేసేవారు. ఈ విధంగా తను ఆ తర్వాత మరి బైబిల్ అంటే న్యూ టెస్ట్మెంట్ చదవటం స్టార్ట్ చేసినాడు. అంతేకాకుండా గ్రీక్ భాష నేర్చుకోవటం స్టార్ట్ చేసినాడు. చూడండి, ఏమి చదువులేని వ్యక్తి అతనికి ఏమొస్తుందంటే ఉట్టి ఇంగ్లీష్ వస్తుంది అంతే. ఎందుకంటే ఇంగ్లీష్ మాతృభాష, ఇంట్లో చదువుకునేది ఆ భాష అందరికి వస్తుంది. అంతేకాకుండా కొద్దిగా ఇంగ్లీష్ భాష నేర్చుకున్నాడు, రీడింగ్ అండ్ రైటింగ్ కొద్దిగా వస్తుంది. అయితే ఈ గ్రీక్ అక్షరాలు చూసి ఆయనకు ఒక ఏంటిది వింతగా ఉందన్నమాట. గ్రీక్ అక్షరాలు అది చూస్తుంటే వింతగా ఉంటే మరి ఆ గ్రీక్ నేను నేర్చుకోవాలని చెప్పేసి ఆసక్తితో గ్రీక్ నేర్చుకోవటము స్టార్ట్ చేసినాను. మరి ఈ విధంగా తను మరి భాషలు నేర్చుకోవటము తను స్టార్ట్ చేసినాడు. మరి తను మరి ఈ విధంగా చిన్న వయసులో తను ప్రభుని నమ్ముకుంటాడు. మరి అంతేకాకుండా మరి తను ఈ విధంగా మరి హ్యాకిల్టన్ అనే మరి ఆ స్థలంలో తను ప్రభుని నమ్ముకుంటాడు. మెల్లగా తను మరి ప్రభుని తెలుసుకోవటము ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే నేను చెప్పాను కదా, మరి తను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అటెండ్ చేసేవాడు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్
చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మరి అక్కడ మరి తను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉండి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో మరి వర్షిప్ అటెండ్ చేయటము అంత జరుగుతుంటే ఆ తర్వాత బైబిల్ చదువుకున్న తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే మన బాప్టిజం కూడా తీసుకోవాలి కదండి. కనుక చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఏంటి చిలకరింపు ఉంటుంది కదా, చిలకరింపు బాప్టిజం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇప్పటికీ ఉంది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండే కాదు చాలా దేశాలలో ఉంది. మరి మన దేశంలో కూడా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉండేది. దాన్నే పేరు మార్చి ఇప్పుడు ఏం చేసినారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. అదే సిఎస్ఐ అంటారు కదా, అదే అనమాట సిఎస్ఐ, సిఎన్ఐ. నార్త్ ఇండియాలో సిఎన్ఐ. కానీ ఈ సిఎన్ఐ సిఎస్ఐ పేరు పెట్టకముందు దాని పేరేంటి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమాట. ఇది మన ఇండిపెండెన్స్ వచ్చిందాక. కనుక మరి తను ఈ విధంగా మరి ప్రభుని నమ్ముకున్న తర్వాత మరి బాప్టిజం కూడా, ఎందుకంటే మార్క్స్ వార్తలో 16వ అధ్యాయము 15వ వచనం అందరూ తెలిసిన మాట ఏముంటుందంటే 16లో నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు కదండి. చదువుకుందా మాట. మార్క్స్ వార్త 16:16 నమ్మి కనుక మరి తను తన 22వ సంవత్సరంలో బాప్టిజం తీసుకుంటాడు. తనకి ఎప్పుడైతే 22 సంవత్సరాలు వస్తాయో 1783 తను మరి బాప్టిజం తీసుకుంటాడు. ఆ తర్వాత మరి ఆయన జీవితంలో కొన్ని ఇంట్రెస్ట్, మనందరికీ కొన్ని హాబీస్ ఉంటాయి కదా. మరి నా హాబీ ఏంటంటే మ్యూజిక్. నాకు మరి యవనస్తుగా ఉన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత మా నాన్న నాకు గిటార్ కొనిచ్చినాడు. ఎప్పుడు నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు గిటార్ కొనిస్తే నేను గిటార్ అప్పుడు బాగా నేర్చుకోవటం జరిగింది. గిటార్ తర్వాత కీబోర్డ్ ఇవన్నీ నేర్చుకోవటం జరిగింది. అది నా హాబీ అన్నమాట, ఇష్టం కదా. మ్యూజిక్ ఒకటి, తర్వాత ఫోటోగ్రఫీ. మా మామగారు ఉండేవాళ్ళు, మా మామగారు సత్యప్రసాద్ అని. ఆయన దగ్గర అప్పుడే ఒక జర్మన్ కెమెరా ఉండేది. ఆ కెమెరా పెట్టి దానికి లెన్స్ ఇట్లుంటుంది అన్నమాట, ఇట్లుంటుంది దానికి లెన్స్. అది ఇట్లా పెట్టి ఇట్లా దాంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు క్లిక్ చేయాలన్నమాట. పాత కెమెరా. అయితే మేము అక్కడ ఊరికి పోయినప్పుడు ఆయన ఫోటోలు తీస్తుండే. అప్పుడు నాకు వింత అన్నమాట కెమెరా. అదే మనం హైదరాబాద్లో ఉండి కూడా అప్పుడు ఏదైనా పెళ్లిలో ఫోటోగ్రాఫ్ తీస్తుండే, కానీ ఆ కెమెరా చూసినప్పుడు నాకు ఒక వింతగా ఉంటుండే. ఆ తర్వాత నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది ఫోటోగ్రఫీ అట్లా. ఇక నేను కూడా కొద్దిగా ఆ తర్వాత నేను కూడా మా నాన్నగారు ఒక చిన్న కెమెరా కొంటే నేను కూడా అది చాలా సింపుల్ కెమెరా అన్నమాట. ఆ కెమెరా పెట్టి ఫోటోలు తీస్తుండే. అంటే ఇష్టాన్ని గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఏమంటారు వీటిని, హాబీస్ అంటారు. కనుక మ్యూజిక్ ఒకటి, ఫోటోగ్రఫీ ఒకటి. ఇంకోటి నా హాబీ ఏంటంటే వేరే వేరే స్థలాలు చూడాలని నా ఆశ. అప్పుడే చిన్నప్పుడే నాకు యవనస్తుగా ఉన్నప్పుడు వేరే వేరే స్థలాలు, వేరే వేరే దేశాలు అప్పుడు మ్యాగజైన్లో చూస్తుండే కదా, అవి చూస్తే బాగుంటుంది, అక్కడ వెళ్తే బాగుంటుంది అని ఒక ఆశ. ఆ విధంగా ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆ విధంగా నేను మరి కొన్ని స్థలాలు తిరగటం జరిగింది కదా. అనేక పట్టణాలు కూడా దేవుడు చూడటానికి దేవుడు మరి కృప చూపించినాడు. కనుక దేవుని పిల్లారా, అందరికి ఆశలు ఉంటాయి, అందరికి కోరికలు ఉంటాయి కదా. మరి ఈయనకి విలియం కేరీకి తనకేంటి ఆశ అంటే సైన్స్ మీద ఆశ. ఎందుకంటే తను కాలేజ్ పోలేదు కదా, స్కూల్కి పోలేదు, మంచి స్కూల్లో చదవలేదు, కాలేజ్ పోలేదు కదా. అయితే సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం. సైన్స్ కొద్ది ఆ నేర్చుకున్న కొద్ది దాంట్లోనే సైన్స్ మరి మీద ఆయనకు చాలా ఇంట్రెస్ట్.
ఇంకోటి హిస్టరీ. హిస్టరీ అంటే మరి చాలా ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత మరి వాయేజెస్ అంటే వేరే వేరే మరి అప్పుడు షిప్స్లో పోయేవాళ్ళు కదా. షిప్స్లో ఈ ఒక దేశం నుంచి ఒక దేశంలో షిప్లో పోయేవారు కదా. ఇంకా అప్పటికి ప్లేన్ రాలేదు, ఏరోప్లేన్స్ ఇంకా రాలేదు. అయితే ఈ విధంగా వాయేజెస్ చేసేవాళ్ళు ఎవరు? మరి ఈ షిప్స్లో పోయేవాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశం పోతుంటే వాళ్ళు మళ్ళీ ఆ కథలు రాసేవాళ్ళు కదా. మేము ఇంగ్లాండ్ నుంచి పలానా దేశం పోయినాం, ఇంగ్లాండ్ నుంచి ఇట్లా పోయినాం అంటే అన్ని వాళ్ళు డీటెయిల్ రాస్తే చాలా ఆయనకి ఆసక్తి కదండి. బైబిల్లో మనం చూస్తాం, మరి అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ యాత్రలు చేస్తాడు కదా. దేంట్లో చేస్తాడు ఆయన? బోట్లోనే చేస్తాడు, షిప్లోనే చేస్తాడు కదా. 3 సార్లు తను స్వార్థ కోసం బయటకు వెళ్తాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి తను బయటకు వెళ్తాడు కదా. బయటకు వెళ్ళి మరి చివరిగా మనం చూస్తామంటే మరి ఏ విధంగా తను రోమ్ వెళ్ళే సమయంలో తను వెళ్ళే పొడవ ఏమవుతుంది, పోయి మరి ఆ ఒడ్డుకు తగలగానే ఏమైపోతుంది, అది ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా. మనం అపోస్తలుల కాలం చాలా డీటెయిల్గా ఉంటుంది. లూకా చాలా డీటెయిల్గా రాస్తాడు. మరి 25, 26 అక్కడంతా మనం చూస్తాం, 27 కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి యవనస్తుడైన విలియం కేరీకి మరి ఈ బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంతేకాకుండా మరి ఈ చెట్లు, ఈ పువ్వులు, వీటి గురించి చదవడం స్టార్ట్ చేసినాడు. అంతేకాకుండా ఈ పురుగుల గురించి, అంతేకాకుండా పిట్టలు, పక్షులు, ఇవన్నీ తన సొంతగా స్టడీ చేయడం స్టార్ట్ చేసినాడు. స్టడీ అంటే ఆయన ఇంట్రెస్ట్, ఇవన్నీ ఆయన ఇంట్రెస్ట్. ఇవన్నీ తను రాస్తూ అవన్నీ బుక్స్లో నోట్ డౌన్ చేసేవాడు. బుక్స్లో నోట్ డౌన్ చేసి మరి ఆ తర్వాత ఏమైందంటే అవి చాలా ఇంపార్టెంట్గా మారిపోయినాయి ఆ బుక్స్. ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చేసింది. ఏంటి? మరి ఆసియా దేశంలోనే మరి అతను ఈ విధంగా ఒక గొప్ప మరి హార్టికల్చరిస్ట్ అని ఒక పేరు వచ్చింది. హార్టికల్చరిస్ట్ అంటే చెట్లు, పువ్వులు, వాటిని చూసుకునేవాడు కదండి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటే 20 సంవత్సరాలు తను పెళ్లి జరుగుతుంది. 20 సంవత్సరాలకు తను పెళ్లి చేసుకుంటాడు. అయితే మరి ఈయన చేసుకుంది పెళ్లి ఎవరినంటే మరి ఈయనకి సేవ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎప్పటి నుంచి? 17 సంవత్సరాల నుంచి ఆయనకి సేవ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నా. అంతేకాకుండా మరి బయట దేశం వెళ్ళి సువార్త ప్రకటించాలా అని మరి తను అటువంటి ఆశలు ఆయనకి వచ్చేసినాయి. కానీ తను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ తనకి ఈ సేవ అంటే ఇష్టం ఉండదు, వేరే దేశాలంటే ఇష్టం ఉండదు. అటువంటి స్త్రీని తను పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో మరి మొదటిగా ప్రాబ్లం ఏంటంటే తన భార్య ద్వారానే తనకి ఏంటంటే అపోజిషన్ వచ్చేసింది. ఏంటి? నువ్వు సేవకి ఈ చర్చి కూడా ఇంట్రెస్ట్ లేదా మనకి అన్నీ. అంటే ఆ టైంలో రెగ్యులర్గా చర్చికి పోవటం అంత లేదు. ఏదో కొంతమంది చర్చెస్ కూడా తక్కువనే ఆ టైంలో కదండి. కొన్ని చర్చెస్ ఉండే పెద్దగా సిటీలో పెద్ద ఉండే, అక్కడ కూడా ఉండేవి. కానీ వెళ్ళేవారు, వెళ్తుండే వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు. దాంట్లో ఈమె మరి వద్దు అనే మరి విషయంలో మరి తను వద్దని చెప్పేది అనమాట. ఆ తర్వాత ఏం వెళ్ళారా, మరి తన తండ్రి, ఆయన చెప్పినాను కదా, మరి ఒకసారి తన మొదటి ప్రసంగం ఎక్కడ చేస్తా అంటే ఒక బ్యాప్టిస్ట్ మీటింగ్ చేస్తాడు. ఆయన తండ్రి ఏమో మరి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. మరి ఇప్పటికి కూడా అంటే కొద్దిగా
మరి పట్టుదలతో ఉంటారు కదా, ఇది మా చర్చ్ గొప్ప, ఇది మా సంఘమే గొప్ప అని ఇప్పటికీ ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళ డాడీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పోయేవాడు. అంతేకాకుండా మరి ఈ బ్యాప్టిస్ట్ అనగానే వాళ్ళ డాడీ కోపం అనమాట. వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. కానీ వాళ్ళమ్మ ఏంటంటే, నా కుమారుడు ఫస్ట్ మెసేజ్ చెప్తున్నాడు, మొదటి ప్రసంగం చేస్తాడని చెప్పేసి తను వెళ్తుంది. తల్లి వెళ్తుంది. తను ఏమంటుంది అంటే, నా కొడుకు మంచిగా చెప్తాడు అని అంటుంది. అక్కడి నుంచి తను మరి ఆ విధంగా తను మరి మీటింగ్స్, చిన్న మీటింగ్స్, వాక్యం చెప్పడము తను స్టార్ట్ అయిపోతాడు. ఆ తర్వాత తన జీవితంలో కెప్టెన్ కుక్ అనే వ్యక్తి ఉండేవాడు. కెప్టెన్ కుక్ అని. అయితే ఆయన ఒక బుక్ రాసినాడు అన్నమాట. ఏంటంటే, అంటే ఒక బుక్ అది. ఆ టైంలో మరి బుక్స్ చాలా ఉండేవి కదా. బుక్స్ వాయేజెస్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచమంతా తిరగటం అనే బుక్ తను మరి చూసినప్పుడు అది చదువుతాడు. చదివిన తర్వాత ఎంతో ఆసక్తి, అంటే వేరే దేశాలు ఇట్లుంటారా, వేరే దేశం మనుషులు ఇట్లుంటారా, వాళ్ళ ఆచారాలు ఇట్లుంటాయి, వాళ్ళ బట్టలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అని వీళ్ళు ఎవరైతే బయట దేశాలు వెళ్ళినారో వాళ్ళు రాసినప్పుడు ఈయనకు ఆసక్తి వచ్చింది. కానీ ఎటువంటి ఆసక్తి వచ్చిందంటే, వీళ్ళకి స్వార్థ ప్రకటించాలా అనే ఆసక్తి ఆయనకి వచ్చింది. వేరే వాళ్ళు కేవలం టూరిస్టులకు పోయి చూడటము, దాని గురించి వాళ్ళు రాస్తే, లేక అటువంటి బుక్ వేరే వాళ్ళు రాస్తే, ఆ బుక్ చదివిన విలియం కేరీకి ఏమొచ్చిందండి? ఆశ వచ్చింది. సువార్త అంటే దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని సువార్త కొరకు సిద్ధపాటు చేయాలంటే ఎన్ని విధాలుగా సిద్ధపాటు చేస్తాడో మనము చూస్తాం కదా. డైరెక్ట్గా తనని డైరెక్ట్గా మరి అన్ని సిద్ధపాటు చేసి దాన్ని వాక్యం చెప్పు అని దేవుడు చెప్పాడు కదా. అనేక విధాలుగా, ఎన్నో విధాలుగా తను సిద్ధపాటు అయిన తర్వాత అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత దేని పిల్లారా, తన జీవితంలో ఈ భారం అనేది పెరిగిపోతుంది. ఈ భారం అనేది మరి పెరిగిపోతుంది. ఏంటి? నేను ఈ విధంగా అన్య దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని ఒక భారం ఆయనకి వచ్చేస్తుంది. ఈ భారం కలిగించేది ఎవరు? దేవుడే కలిగిస్తాడు కదండి. పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు కదండి. కనుక మరి ఈ విధంగా తను మరి ఒక జాగలో ఒకసారి మరి ఏదో చిన్న మీటింగ్ జరుగుతుంది, ఒక డిస్కషన్ లాంటి మీటింగ్. ఆ మీటింగ్లో మరి మరి అందరూ మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. తను ఏమంటాడంటే, నువ్వు కూడా ఏదైనా చెప్పు, అడుగు అంటాడు అన్నమాట. అంటే వద్దు అంటాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఈయనకి విలియం కేరీకి ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. కనుక ఏం అడగాల, చదువు లేదు, ఎక్కువ చదువుకోలేదు కదా, నేను ఏం అడగాల అని తను అనుకుంటాడు. ఆఖరికి తను ఇట్లా కాదు అట్లా కాదు వద్దు అంటే, చెప్పు ఏదన్నా అడుగు, ఏదన్నా బాగా అడిగినందుకు ఏం చేస్తాడంటే, తను ఒక ప్రశ్న వేస్తాడు అక్కడ అందరి ముందు. ఏంటంటే, వెదర్ ద కమాండ్ గివెన్ టు ద అపోజిల్స్ టు టీచ్ ఆల్ నేషన్స్ was not obligatory on all succeeding ministers to the end of the world. అంటే దాని అర్థం ఏంటంటే, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. యేసు ప్రభు చెప్పిన మాట, లేక ద గ్రేట్ కమిషన్, మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటంటే, మరి 19-20 వచనం అని చదువుకుందాం. 19-20 మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు
నామములోనికి వారికి బాప్తిజం ఇయ్యుడని నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి. ద గ్రేట్ కమిషన్, Matthew chapter 28 verses 18, 19 and 20. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I will be with you always to the very end of the age. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది కదండి. మనము గత సంవత్సరము జూలై 12న స్టార్ట్ చేసినప్పుడు ఇదే వాక్యంతో మనము స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ మనము ఇదే వాక్యం మీద ఆధారపడి మనము ఈ సంవత్సరం అంతా మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. కనుక విలియం కేరీ కూడా ఏం చేసినాడంటే ఈ ప్రశ్న వేస్తాడు, ఏంటి, సమస్త జనులకు ఏం చేయాలి, మీరు శిష్యులుగా చేయండి, అంతేకాకుండా నేను ఏమేమి మీకు నేను ఏం ఆజ్ఞాపించుతునో అవన్నీ మీరేం చేయాలా, వాళ్ళ వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ మరి ఏముంది, అక్కడ వారికి బోధించుడి అనే మాట ఉంది కదా. అదే అడుగుతాడు అన్నమాట అందరి ముందు. ఏమడుగుతాడు, ఇది ఇంకా మన మీద ఈ భారం ఉన్నదా, మనం ఇట్లా అందరికి సువార్త ప్రకటించాలన్నా అని ఇది అడుగుతాడు. అడుగుతప్పుడు ఏం చేస్తాడు, ఎవరైతే మరి ఆ ప్రశ్న అడుగుతాడో ఫస్ట్ అడుగు ఆయన కోపం వస్తుంది, ఆయనకి కోపం వస్తుంది. ఏంది అడిగేది, ఇదా నువ్వు అడిగేది అని చెప్పి. అంటే చూడండి, దేవుడు కొన్నిసార్లు సేవకులను కూడా ఏ విధంగా అడ్డంకులుగా వాడుకుంటాడో మనం చూస్తున్నాం కదండి. సాతాను, దేవుడు కాదు, సాతాను ఏం చేస్తాడు, సేవకులను ఏ విధంగా వాడుకుంటాడు, సువార్తకు అడ్డంకుగా వాడుకుంటాడు. వాళ్ళంతా మంచిగా చిన్న మీటింగ్ అయింది. మీటింగ్లో మరి అందరం మాట్లాడుతుంటే విలియం కేరీ యవనస్తుడు కనుక నువ్వు కూడా మాట్లాడు అని నువ్వు కూడా ఏదైనా అడుగు అన్న తర్వాత మరి యేసుప్రభు అన్నాడు కదా, అందరికీ నేను ఏమేమి మీకు బోధించినానో అది మనము అందరికి చెప్పటం మన మీద ఇంకా అది బాధ్యతగా ఉన్నదా, మన బాధ్యతనా అని అన్నందుకు ఆయన కోపం వస్తుంది. అంటే ఏంటి, ఆయన ఏం లేదా, ఆ భారం ఆయనకి లేదు. 22 సంవత్సరాల మరి యవనస్తుడైన విలియంకి ఆ భారం ఉన్నది. కానీ పెద్ద ఆయన చదువుకున్న వ్యక్తి. మరి అక్కడ ఆ టైంలో ఆయన పేరు డాక్టర్ రైలాండ్. ఆయన ఏమంటాడంటే, ఓ యవనస్తుడా కూర్చో అంటాడు. ఏమంటాడు, యంగ్ మ్యాన్ సిట్ డౌన్. When God is pleased to convert the heathen world, He will do it without your help or mine. ఏమంటాడంటే, ఓ యవనస్తుడా కూర్చో. మరి దేవునికి ఇష్టమైతే అప్పుడు ఈ లోకానికి లోకాన్ని ఏం చేస్తాడు, ఆయన మార్చుకుంటాడు. నీ సహాయం తీసుకుంటాడో లేదో, వేరే నా సహాయం తీసుకుంటాడో లేదో వేరే, కానీ తను మార్చుకుంటాడు అని ఆ యవనస్తుని ఏం చేస్తాడంటే ఇన్సల్ట్ చేస్తాడు కదా. ఎంకరేజ్ చేసే ఆయన మంచి ప్రశ్న వేస్తాడు కదా, మనకు వర్తిస్తుందా. యేసుప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి నేనేమేమి మీకు బోధించినానో అది మీరు వాళ్ళకి సమస్త జనులకు మీరు బోధించుడి అన్నాడు కదా.
అది ఇంకా మనకు వర్తిస్తుందా అన్నందుకు ఆయన మంచి ప్రశ్న అడిగితే ఈయనకి కోపం వచ్చి, యంగ్ మ్యాన్ సిట్ డౌన్, కూర్చో అని నన్ను. కనుక దేవునిలో ఏమన్నా చూస్తున్నాం ఏంటంటే, మరి అంతేకాకుండా ఇంకా అతన్ని చాలా ఇన్సల్ట్ చేస్తాడు కదండి. చాలా మరి ఇన్సల్ట్గా అతను మాట్లాడి మరి ఆ విధంగా చేస్తాడు. అయితే ఈ మాటలతోని ఇంకేమిటంటే ఆయన ఏమంటాడంటే విలియం కేరీ గురించి, ఏ మోస్ట్ మిజరబుల్ ఎంతూజియాస్ట్ ఫర్ ఆస్కింగ్ సచ్ ఏ క్వశ్చన్. అంటే మరి భయంకరమైన వ్యక్తి ఇటువంటి క్వశ్చన్ అడిగినాడు అని చెప్పి అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము సేవలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ప్రశ్న వేసినప్పుడు మనము చాలా జాగ్రత్త వాళ్ళకి జవాబు ఇవ్వాలి. చాలా ఓపికతో మనము సమాధానం చెప్పాలి. ఎవరిని కించపరచవద్దు కదండి, ఎవరిని కించపరచవద్దు, ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు. మరి వాళ్ళకి డౌట్స్ ఉంటే మన ఓపికతో మనం చెప్పాలి. మనకు తెలియకపోతే ఒకవేళ మనం ఏం చేయాలంటే, నేను చెప్తాను నీకు, నేను మళ్ళీ బైబిల్ రిఫర్ చేసి నేను మీకు చెప్తాను, నేను ప్రార్థన చేసి మీకు చెప్తాను. అంతేకాని మరి ఈయనలాగా కూర్చో ఏం మాట్లాడుతున్నావు అని ఆ విధంగా మనము చెప్పడానికి వీల్లేదు. అయితే దేవుని పిల్లారా, ఈ విధంగా కదండి మరి తను మరి ఆ విధంగా మరి ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంఘములో విలియం కేరీని పాస్టర్గా ఏం చేస్తాడు, అభిషేకము చేస్తాడు. ఒక చిన్న సంఘములో మౌల్టన్ అనే స్థలంలో మరి ఈయన ఒక పాస్టర్గా ఈయనని పెడతాడు. దాంట్లో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు. ఈయన జీవితం చూస్తే నిజంగా చాలా బాధకరమైన జీవితం. ఈయన అసలుకే పేదవాడు, పేద కుటుంబం తెచ్చినవాడు, ఎక్కువ చదువు లేనివాడు. ఆయన ఒకటే ఏంటంటే ఆసక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే ఉంది ఆసక్తి కదండి. అయితే ఈయన ఒక చిన్న సంఘం, అయ్యా ఇది చూసుకో, నువ్వు ఇప్పటి నుంచి పాస్టర్ అని చెప్పేసి ఆయన అభిషేకం పెట్టిన తర్వాత చూస్తే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్. కనుక ఆయన ఏం చేశాడంటే, ఆయన ఈ ఒకవేళ హౌస్ విజిటింగ్ లేదా ఇటువంటి ఏదన్నా ఫ్రీగా అంటే ఉన్న టైంలో మళ్ళీ చెప్పులు కుట్టుకునేవాడు. ఏం చేసేవాడు, మళ్ళీ ఆయన ఒక చిన్న షాప్ పెట్టుకొని ఆయన చెప్పులు కుట్టుకోవడం అది కంటిన్యూ చేస్తాడు కదండి. ఈ విధంగా తను తన జీవనోపాధం, ఆయనకు ఆహారం కావాలంటే, ఎందుకంటే పెళ్ళి కూడా అయింది కదా, భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా పోషించాలంటే ఏం కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎవరు ఉట్టిన ఇవ్వరు కదా. కనుక ఆయన నేర్చుకున్న వృత్తి ఏంటది, మరి ఆ చెప్పులు కుట్టడం అనే వృత్తి తను నేర్చుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఆ చెప్పులు కుట్టడం చేస్తూ మళ్ళీ పాస్టర్ పని తను చేస్తున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మరి ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, తన చిన్న షాప్లో ఒక గోడ మీద ఒక పెద్ద మ్యాప్ లాంటివి తయారు చేసుకున్నాడు ఆయన్నే. ఇప్పుడు మనకు కావాలంటే ఈ ఫ్లెక్సీ, ఇంత పెద్ద ఫ్లెక్సీ ఇది కదా, ఇటువంటి ఫ్లెక్సీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా, షాప్కి వెళ్ళి మనం చేయించుకోవచ్చు. కానీ ఆ టైంలో పేపరే సరిగ్గా లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చిన్న పేపర్లు తీసుకొని దాని మీద మ్యాప్, మరి ఆ మ్యాప్ అనేది తయారు చేసుకున్నాడు. మ్యాప్ అనేది తయారు చేసుకొని అవన్నీ ఆ పేపర్ ముక్కలన్నీ అన్ని గోడకు అతికించి వాటి మీద మ్యాప్ వేసుకొని ఆయన ఒక్కొక్క స్థలం అక్కడ పోతున్నట్టు ఊహించుకోవటం, ఇక్కడ సువార్త ప్రకటించుకోవాలా, ఇక్కడ సువార్త ప్రకటించాలా, ఇక్కడ అని ఆశ. చూడండి, ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు.
కనుక దేవుని బిడ్డలారా అటువంటి ఆశ తనలో ఉండేది. కనుక ఫుల్లర్ అనే తన స్నేహితుడు ఎప్పుడు చూస్తూ ఉండేవాడు అనమాట. ఈయనకి ఎంత ఆసక్తి కదా, ఎంత ఆసక్తితో ఒక పేపర్లతోని తను సొంతగా మరి గోడ కతకబెట్టి మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్లో ఇక్కడ పోయి సువార్త ప్రకటించాలా అని ఒక మార్కు పెట్టేవాడు, ఇక్కడ పోయి అని ఆ మ్యాప్ని తను గుర్తులు పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసేవాడు కదండి. కనుక దేవుని పిల్లారా మరి ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు, ప్రపంచంలో ఎన్ని మరి వాళ్ళ రిలీజన్స్, ప్రపంచం వాళ్ళ ఆహారం ఎన్ని తను ఆలోచన చేయటము స్టార్ట్ చేసినాడు కదండి. ఆ తర్వాత మనం చూస్తాం దేని బిళ్ళారా, ఈయన ఇంతకుముందు చెప్పిన కదా గ్రీకు భాష నేర్చుకోవటం స్టార్ట్ చేసినాడు కదా. గ్రీకు భాష నేర్చుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు. ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు, డచ్ భాష నేర్చుకున్నాడు, లాటిన్ భాష నేర్చుకున్నాడు, హిబ్రూ భాష నేర్చుకున్నాడు. ఈయనకి ఎక్కువ చదువు లేదు కదండి. విలియం కేరీకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు, ఏదో హై స్కూల్ వరకు చదువుకున్నాడు కదండి. అది కూడా ఆయన సొంత ఆసక్తితో. అయితే ఆయన ఎన్ని నేర్చుకున్నాడు కదండి, మొదట గ్రీక్ భాష నేర్చుకున్నాడు, ఆ తర్వాత ఫ్రెంచ్ భాష, డచ్ భాష, లాటిన్, హిబ్రూ 5 భాషలు నేర్చుకున్నాడు. అంటే ఇవన్నీ నేర్చుకోవటం ఏముండాలో ఆసక్తి ఉండాలి. నేను నేర్చుకోవాలా ఆసక్తి ఉంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు కదండి. కనుక దేవుని పిల్లారా మరి ఈ విధంగా తను ఈ నేర్చుకోవటము, తర్వాత మరి ఏ విధంగా నేను మరి ఇటువంటి వాళ్ళకి సువార్త ప్రకటించాలా, అదే తన హృదయంలో ఆలోచన ఉండేది. అయితే తనకు ఒక స్టేట్మెంట్ తను చెప్పినాడు, ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే ఏంటంటే దేవుని నుండి గొప్పవి నువ్వు ఆశించు. విలియం కేరీ తను చెప్పిన మాట అన్నమాట. దేవుని నుండి గొప్పవి నువ్వు ఆశించు, దేవుని కొరకు నీ గొప్పవి తలపెట్టు. దేవుని నుండి గొప్పను ఆశించాలి, ఆశించి ఊరుకోవద్దు. దేవుని కొరకు గొప్పవి ఏం చేయాలి, గొప్ప కార్యాలు నువ్వు తలపెట్టాలి, అంటే నువ్వు చెయ్యాలి. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా మరి 1971లో 1971 కాదు, 1771లో మరి తను మరి ఏం చేస్తామంటే 1771 తను మరి బ్యాప్టిస్ట్ ఈ మినిస్ట్రీస్లో మరి ఒక మంచి పేరు సంపాదించుకుంటాడు. ఈ యవనస్తుడికి మంచి ఆశ ఉన్నది అని చెప్పేసి తను మరి ఆశ తను అంటే అందరు తెలిసిపోతుంది. అంతేకాకుండా ఒక వాక్యము తను ఫుల్లర్ అనే భక్తుని వాక్యం వింటాడు. ఏంటంటే దాని ఆ వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే ద పర్నిషియస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిలే ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్. అంటే దేవుని పనులు మరి ఆలస్యం చేయటంలో ఉండే మరి బాధలు, ప్రాబ్లమ్స్ అని మన జీవితంలో ఏ విధంగా వాటి ఇన్ఫ్లుయెన్స్ మనకు వస్తుందో అని తను ఈ ఫుల్లర్ అనే భక్తుడు వాక్యం చెప్పినప్పుడు అది తన జీవితంలో చాలా మార్పు తెస్తుందన్నమాట. కనుక వాక్యంలో కూడా మనం చూస్తాం, దేవుని వాక్యం ఏముందంటే మరి దేవుని కార్యాలు మరి అశ్రద్ధ చేయవాడు
శాపగ్రస్తుడు అని ఉంటుంది బైబిల్లో. దేవుని కార్యములో అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని పనులు చేస్తే మనకి ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. దేవుని పనులు మనం చేయకపోతే మనకి ఏమొస్తాయంటే శాపాలు వస్తాయి. దాని అధ్యయనం అవుతుంది. ఆ మాట మీద ఒకవేళ ఈ వాక్యం చెప్పిన నాకు తెలియదు, కానీ దాని అర్థం అదేనమాట. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా తను ఆశతో తను ముందుకు వెళ్తున్నాడు. మరి ఒకసారి తను ఒక వాక్యము చెప్పన్నప్పుడు యెషయా 54:2-3 వచనాలు తీసుకొని తను వాక్యము చెప్తాడు. యెషయా చాప్టర్ 54 వర్సెస్ ఐజయా చాప్టర్ 54 వర్సెస్ 2 and 3. నీ గుడార స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకుందురు, పాడన పట్టణములను నివాస స్థలములుగా చేయను కదండి. యెషయా 52వ అధ్యాయము మరి 2 వచనము 3వ వచనం చూస్తున్నాం. షేక్ ఆఫ్ యువర్ డస్ట్, రైజ్ అప్, సిట్ enthroned, O Jerusalem, free yourselves from the chains on your neck, O captive daughter of Zion, for this is what the Lord says, you are sold for nothing, and without money you will be redeemed, for this is what the sovereign Lord says. కనుక యెషయా 54 కదా, యెషయా 54, Isaiah 54 verses 2 and 3. Enlarge your place of your tent, stretch your tent curtains wide, do not hold back, lengthen your cords, strengthen your stakes, for you will spread out to the right and to the left, your descendants will dispossess nations and settle in their desolate cities. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇంత చక్కగా రాయబడ్డది కదా. ఎన్లార్జ్ అంటే వ్యాపించు. ఏం వ్యాపించాలంట? నీ గుడారమును వ్యాపించు. ఎన్లార్జ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ టెంట్. నీ గుడార స్థలములను విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను ఏం చేయాలంట? కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ విధంగా ఎన్లార్జ్, ఎక్స్టెండ్ కదండి. ఇంతకుముందు మనకి బిల్డింగ్ రూల్స్ ఉండకపోతే, బిల్డింగ్ రూల్స్ ఒకప్పుడు బిల్డింగ్ రూల్స్ అనేది చాలా అంత పట్టింపు లేకపోతుంది కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఒక స్థలం కొనుక్కొని, కొన్నిసార్లు ఒక స్థలం కొనుక్కొని పక్కన స్థలం ఉంటే ఆ స్థలం కూడా కొనుక్కునేవారు కదా. ఇప్పుడు కాదు నేను చెప్పేది, నేను 50-60 సంవత్సరాల క్రితము ఆ టైంలో చెప్తున్నాను. మనం ఒక స్థలం కొనుక్కున్నాం అనుకో, ఇది సరిపోవట్లేదు నాకు, నా కుటుంబం పెద్దగా అవుతుంది అంటే ఏం చేస్తారు? అప్పుడు పక్క స్థలం కూడా అమ్ముతారా అని చెప్పి అంటే కొనుక్కుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఆ స్థలంలో మనం ఫస్ట్ ఏం చూస్తున్నప్పుడు ఆ పాత కాలంలో అందరూ 1-2 రూమ్లు కట్టుకుంటుండే, అవునా కదా? 1-2 రూమ్స్ కట్టుకొని కుటుంబం ఎదిగే కొంది ఇంకొక రూమ్ ఇస్తుండే, కుటుంబం ఎదిగే కొంది డబ్బులు ఉండే కొంది ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకుంటుండే ఆ ఇంటిని కదా. ఇక దేవుడు చెప్పేది అదే. ఏమంటున్నాడు? మీరు వ్యాపించండి, మీ టెంట్స్ మీరు ఏం చేయండి? మీరు ఎక్స్టెండ్ చేయండి మీ తెరలు కదా.
ఒకప్పుడు మన యానివర్సరీ మీటింగ్స్ అన్నీ టెన్స్లో పెడుతుండే కదా, టెన్స్ కదా, ఆ టెన్స్లో ఆ తెరలు ఎక్స్టెండ్ చేస్తుండే, ఆ తాళ్ళు అంతా అయ్యే మాటలు కదా. ఆ తాళ్లను మీరు సెపరేట్ చేయండి, మేకులను సెపరేట్ దిగ్గొట్టండి అంటుంది. కనుక దేవుడు ఏం చూస్తున్నామంటే దేవుడు ఈ మాట ద్వారా మరి విలియం కేరీతో మాట్లాడినాడు కదండి. మాట్లాడినప్పుడు దాని మీద ఆయన వాక్యం చెప్పినాడు కదండి. వాక్యం చెప్పినప్పుడు చాలామంది మరి అంతేకాకుండా తను ఏం చేసినాడంటే ఈ మాట చెప్పినాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి మరి గొప్పవి మనము ఆశించాలి, దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. ఆశించాలి మంచిది, కానీ చెయ్యాలి కూడా అని తన మాటల మాట ఇది. మరి తను ఈ విధంగా చేసి మరి ఆ తర్వాత ఎంతోమంది ఆ వాక్యం చేత మరి మేలు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఆ తర్వాత ఆ రాత్రి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫుల్లర్ అనే బ్రదర్ యొక్క చేపట్టుకొని తను ఏమంటాడంటే, మరి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత, ఇంతేనా ఇంకా నువ్వేం చేయవా అని చెప్పేసి ఫుల్లర్ అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంతవరకు ఆయనలోనే ఉండే ఆసక్తి వేరే వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ఇంతమందికి ఇంత మంచి వాక్యం కదా, ఒకటి అంతేనా ఇంకా నువ్వేం చేయవా అనగానే మరి అతను కూడా మరి ఇంట్రెస్ట్ చూపటం, ఆ తర్వాత మరి చిన్నగా వాళ్ళు మరి మినిస్ట్రీ స్టార్ట్ చేయటము, ఆ తర్వాత కరపత్రం ప్రింట్ చేయటం కూడా స్టార్ట్ చేస్తాడు. ఎవరు? విలియం కేరీ కరపత్రం. కానీ జన్ములారా ఒక్క కరపత్రం ప్రింట్ చేయాలంటే తను చాలా ప్రింటింగ్ ఖర్చులు చాలా అయ్యేది. ఒక్క కరపత్రం అంటే 100 1000 ప్రింట్ చేయాలంటే చాలా ఖర్చులు అయ్యేది. అది చేయలేక కూడా చాలా బాధపడేవాడు. అంటే అంతా ఆయన డబ్బు లేని పరిస్థితుల్లో తను ఉన్నాడనమాట. అయితే దేవుని ఈ విధంగా మరి అక్టోబర్ 2, 1792, అక్టోబర్ 2, 1792 ఈ ఇయర్లో తను బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్టార్ట్ చేస్తాడు. బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్టార్ట్ చేసి ఆయన ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పటము, నాలో ఉన్న ఆశ ఇది, నేను సువార్త ప్రకటించడము చేస్తా అని చెప్పేసి మరి చెప్పినప్పుడు ఈ విధంగా కొద్ది కొద్ది డబ్బులు డొనేషన్స్ ఇవ్వటము మరి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా 1783లో మరి తను ఏం చేస్తాడంటే మరి ఇండియాకి పోతాను ఒక నిశ్చయం తీసుకుంటాడు. అంటే అప్పుడు డాక్టర్ జాన్ థామస్ అనే వ్యక్తి, లండన్లో ఉండే వ్యక్తి, తను ఇండియాకి పోతాడు. ఇండియాకి పోయినప్పుడు వాళ్ళందరూ చూసి భయంకరమైన పరిస్థితులు ఇండియాలో కదండి. అంటే 1783లో 250 సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితులు, జబ్బులు, మురికి ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ అన్నమాట, సర్జన్. అప్పటికే ఆయన ఆపరేషన్ చేయటం ఇవన్నీ ఆయన ఒక డాక్టర్. నేను ఏ విధంగా వాళ్ళకి సువార్త ప్రకటించాలి, ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలా మరి అని మరి తను అక్కడ పోయినప్పుడు ఆయన చూసినప్పుడు తిరిగి వచ్చి మరి తను ఏం చేస్తాడంటే మరి ఈ విధంగా నేను మళ్ళీ వాళ్ళకి సువార్త ప్రకటించాలని చెప్పేసి తను ఆయనకు ఆశ కలుగుతుంది. ఆ టైంలో విలియం కేరీ మరి ఇతరులు కలిసి ఏం చేస్తారు, ఆ మినిస్ట్రీ ఒకటి స్టార్ట్ చేస్తారు. మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మరి ఎవరు పోతారు ఇండియాకి, ఎవరు పోతారు అని చెప్పేసి కదండి అంటుంటే అప్పుడు చివరికి విలియం కేరీ అంటాడు, నేను పోతా అంటాడు. నేను పోతాను ఇండియాకి పోతాను నేను అని తను ఒక రిప్లై ఇస్తాడు. రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళంతా సరే అని చెప్పేసి ఒప్పుకొని అందరూ ఏం చేస్తారంటే ఒక డెసిషన్ కూడా తీసుకుంటారు. ఈ ఫుల్లర్ అనే వ్యక్తి ఏమిటంటే మనం ఏమైనా స్వార్థ పంపించినప్పుడు వాళ్ళ మేళ్ళు మనం చూసుకోవాలి.
వాళ్ళ బాగోగులు మనము చూసుకోవాలి. అంటే మనం మనం బ్రతికినంత కాలము వాళ్ళు బాగున్నారా, వాళ్ళకి ఏం అవసరతలు ఉన్నాయి అని మనం చూసుకోవాలి అని ఈయనొక మరి ఒక పాయింట్ చెప్తాడు. అయితే ఈ విధంగా అందరికి నచ్చినప్పుడు తను మరి ఆ తర్వాత మరి ఇండియాకి ఎట్లా అని చెప్పేసిన నేను పోతానని చెప్పేసి తను ఇండియాకి పోవటానికి డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత మనం చూస్తాం దేని పిల్లారా, మరి తను డారతీ ప్లాకెట్ కేరీ అనే డారతీ ప్లాకెట్ అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? విలియం కేరీ. తన భార్య పేరేంటి నేను ముందుగా చేసిన పెళ్లి గురించి ముందే చెప్పేసిన, కానీ ఆయన భార్య పేరు ఏంటంటే డారతీ ప్లాకెట్. అయితే నేను చెప్పిన కదా ఈమెకి ఇండియా అంటే ఇష్టము లేదు, ఎందుకంటే వాళ్ళందరూ చెప్తుంటారు కదా, వేరే వాళ్ళు పోయిన వాళ్ళు వచ్చి చెప్తారు కదా ఇండియా అంటే చాలా ఘోరంగా ఉంటుంది, మురికి జబ్బులు ఇవన్నీ అని అనగానే ఆమెకి నేను పోనని చెప్పేసి కూర్చుంటాను. అంతేకాకుండా ఆమెకి ఈ స్వార్థ సేవ అంటే అది కూడా ఇంట్రెస్ట్ లేదు ఆమెకి కదండి, ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. కానీ మరి ఆ తర్వాత తను మరి పోవటము జరుగుతుంది. ఆ పోవటాన్ని కూడా ఏమిటంటే ఆమె కండిషన్ పెడుతుంది. ఏంటి? మా చెల్లె నాతో రావాలి, నా చెల్లె నాతో వస్తేనే నేను పోతా అంటే మళ్ళీ వాళ్ళ చెల్లెని ఒప్పిస్తే చెల్లె ఆమె పేరు కిట్టి ఆమె ఒప్పుకుంటుంది, సరే నేను వస్తాను అక్క అని చెప్పేసి మరి ఆమె కూడా బయలుదేరుతుంది. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కనుక మరి అక్కడికి రావటం జరుగుతుంది. ఆమె డిసెంబర్ 1807లో చనిపోతుంది. ఎక్కడ? అక్కడనే. ఆమె అక్కడ వచ్చిన తర్వాత తనకు కుమారుడు చనిపోతాడు. కుమారుడు చనిపోయినప్పుడు అసలుకే అన్ని చూసినప్పుడు ఆమె పిచ్చి తెస్తుంది అన్నమాట. కుమారుడు చనిపోయినప్పుడు ఆమె నిజంగానే పిచ్చి అయిపోయి ఆమె హెల్త్ అంతా పాడైపోతుంది. ఎందుకంటే ఏం పిల్లారా, ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ పాతి పెట్టడానికి ఎవరు రాదు. విలియం కేరీ ఒక్కడే తను పోయి గుంత దువ్వి తన కుమారుడిని ఏం చేస్తాడు? సమాధి చేస్తాడు. కనుక మరి ఈ పీటర్ అనే తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఇంకా పిచ్చిగా అయినప్పుడు మరి ఆమె మరి డిసెంబర్లో చనిపోతుంది కదండి. అయితే వీళ్ళు 26 సంవత్సరాలు మరి కాపురం చేసినారు, 6 మంది పిల్లలు వీళ్ళకి. కనుక పిల్లలు ఈ విధంగా మనం చూస్తున్నాము. మరి విలియం కేరీ తను దేవుని యొక్క మాటకు విధేయత చూపించినాడు కదండి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించినాడు. మీరు వెళ్ళి సర్వజనులకు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి బ్రదర్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. కనుక ఈ విధంగా మనం చూస్తున్నాం ఏంటంటే తను మరి దేవుని మాటకు లోబడి తను బయలుదేరి మనం చూస్తున్నాం. అయితే నేను ఆల్రెడీ తన ఇండియా వచ్చేది అంతా చెప్పేసిన, కానీ ఆయన ఒకసారి తను ఒంటరిగా బయలుదేరాలని చూస్తాడు. ఇండియాకి ఒంటరిగా బయలుదేరమని చెప్పేసి తను లండన్లో షిప్ ఎక్కుతాడు. టికెట్ తీసుకొని షిప్ ఎక్కితే అది ఎవరొక్క తెలుస్తుంది, ఒక సువార్థికుడు షిప్లో వస్తున్నాడని. అది ఎవరి షిప్? అది ఇంగ్లాండ్ వాళ్ళదే. కానీ దాంట్లో ఉన్నదంతా ఎవరు? మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఇండియాకి వస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం బిజినెస్ కోసం వస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కేవలం బిజినెస్ కోసం వాళ్ళు ఇండియాకి వస్తున్నారు. ఎప్పుడైతే సువార్థికుడు దాంట్లో ఉండడం తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఆయన దింపేస్తారు. ఇంగ్లీష్ వాళ్ళే ఒక ఇంగ్లీష్ సువార్థికుడిని ఆ షిప్ దించిన తర్వాత అప్పుడు ఆ షిప్ వెళ్ళిపోతుంది. చూడండి ఎంత భయంకరమో, వాళ్ళ సొంత మనుషులు కదండి. కనుక దేవుని వల్ల ఈ విధంగా తన జీవితంలో మరి
ఆ తర్వాత ఏమవుతుందంటే ఏం చేయాలని చెప్పి అన్నప్పుడు అతను చిన్న ఒక హోటల్ దగ్గర అంటే కూర్చున్నప్పుడు ఎవరో ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డులో మరి ఇండియాలో ఉన్న మరి అంటే ఇంకొక ఒక అడ్రస్ ఉంటుంది. ఏంటంటే మరి డెన్మార్క్ చెందిన ఒక వ్యక్తి లేక డెన్మార్క్ చెందిన ఒక సంస్థ ఆధ్యానం అడ్రస్ అది. సరే ఆయన పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడతారు అనమాట. అన్ని మాట్లాడి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంగ్లాండ్ మనుషులు కాదు, డెన్మార్క్ వాళ్ళే వేరే దేశం. వాళ్ళు ఏం చేస్తారంటే దాని ద్వారా మా దగ్గరకి మేము తీసుకుపోతామని చెప్పేసి ఆయనని వాళ్ళ షిప్లో మరియా అనే షిప్లో ఆయన కూర్చోబెట్టుకొని వాళ్ళని తీసుకుపోతారు. తీసుకుపోయినప్పుడు దేని బిళ్ళారా తను ఎప్పుడు బయలుదేరుతాడు? జూన్ మొత్తం కుటుంబం సమేతంగా జూన్ 13న ఆయన బయలుదేరుతాడు 1793. మరి కలకట్టాలో ఎప్పుడు వస్తారంటే నవంబర్ 10th 1793. అంటే జూన్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 మంత్స్ సముద్రం మీద ప్రయాణం. ఆయన వచ్చినప్పుడు దేని బిళ్ళారా తను ఇంగ్లాండ్కు మరి ఇండియాకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో కలకట్టా వస్తాడు. కలకట్టాలో తను మరి హుగ్లీ అనే రివర్ ఉంటుంది. ఆ రివర్లో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మా చిన్న బోట్లో పోతుంటే ఆయన తెచ్చుకున్న సామానంతా పోతుంది. మొత్తం ఆ కుటుంబానికి కావాల్సిన సామాన్లు, వాళ్ళకి ఆహారము ఏమేమి తెచ్చిన అన్నీ పోతాయి. ఎంత కష్టంగా ఉంటుంది. మరి ఆ తర్వాత దేని బిళ్ళారా తను మరి చాలా కష్టపడుతూ దేని బిళ్ళారా మరి ఈ విధంగా తను మరి చదువుకుందాం ఒక మాట. యెషయా 51:2 నుండి 6 వరకు చదువుకుందాం. యెషయా 51:2 నుంచి 6 వరకు. యాభై ఒకటో బ్రదర్ 51:2 నుంచి 6 వరకు దయచేసి చదవండి. ఆదరించి దాని అలయస్థానంలో ఏదైనా వల్ల చేస్తున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా కూడా వలె నన్నట్లు చేస్తున్నాడు. ఆనంద సంతోషమును కృతజ్ఞత శుద్ధి గానము దానిలో వినబడును. అయితే ఈ మాటల వలన తను ఆదరణ పొందినాడు. విలియం కేరీ ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది, స్థితి అంతా మారిపోయింది. ఏం లేదు, ఇల్లు లేదు, తెచ్చుకున్న సామాన్లన్నీ పోయినాయి. భార్య చూస్తేనేమో ఆమెకి ఇష్టమే లేదు. ఇక ఆమె అన్ని అంతా చూసిన తర్వాత ఆమె పిచ్చిగా చేయటము, ఆయన తిట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అయితే ఈ వాక్యం ద్వారా ఆయనకి ఆదరణ కలిగింది. యెషయా chapter 51 verses 2 to 6. Look to Abraham your father and to Sarah who gave you birth. When I called him, he was but one, and I blessed him and made him many. The Lord will surely comfort Zion and will look with compassion on all her ruins. He will make her deserts like Eden, her wastelands like the garden of the Lord. Joy and gladness will be found in her, thanksgiving and the sound of singing. Listen to me, my people, hear me, my nation. The law will go out from me, my justice will come to light to the nations. My righteousness draws near speedily, my salvation is on the way, and my arm will bring justice to the nations. The islands will look to me and wait in hope for my arm. Lift up your eyes to the heavens, look at the earth beneath. The heavens will vanish like smoke, the earth will wear out like a garment,
and its inhabitants die like flies. But my salvation will last forever. My righteousness will never fail. 6వ వచనం కదండి. కనుక దేని పిల్లరా ఇక్కడ చూస్తున్నామంటే ఈ వాక్యముతో తను ఎన్నో మేలు పొందుకుంటాడు. ఆ తర్వాత దేని పిల్లరా ఈయన చాలా కష్టపడే సమయంలో మరి తను మరి ఇక్కడ కలకట్టాలో ఆ ప్రాంతంలో ఇండిగో ఫ్యాక్టరీ, ఇండిగో అంటే ఈ ఊదా రంగు అన్నమాట. ఊదా రంగు ఇప్పుడంతా కెమికల్స్ పెట్టి చేసేస్తున్నారు. అప్పుడు ఊదా రంగు వాళ్ళు ఎంతో కష్టంగా చేసేవారు. మరి ఊదా రంగు ఫ్యాక్టరీస్ ఉండే అన్నమాట. ఊదా రంగు తయారు చేసే ఫ్యాక్టరీస్లో మరి తనకి ఒక చిన్న ఉద్యోగము దొరుకుతుంది అనమాట. చిన్న ముండా బుట్టి అనే స్థలంలో తనకి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరుకుతుంది. అక్కడ తను ఈ ఇండిగో ఈ కలర్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుంటాడు, పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. అంతేకాకుండా అంటే తను ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేవాడు. ఏది చేసినా కూడా ఏ విధంగా చేసేవాడు, పర్ఫెక్ట్గా. అందుకోసం 5 భాషలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీలోకి వచ్చి అందరు బెంగాలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ బెంగాలీ నేర్చేసుకున్నాడు. చూడండి, ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఎంత కష్టపడి మరి వాళ్ళతో మాట్లాడుకుంటా ఏం చేస్తాడంటే మరి తను బెంగాలీ భాష నేర్చుకుంటాడు. అంతేకాదు బెంగాలీ భాషలో నూతన నిబంధన రాసేస్తాడు, ట్రాన్స్లేట్ చేసేస్తాడు. అంతవరకు వాళ్ళకి ఏం లేదు, నూతన నిబంధన లేదు, బైబిలే లేదు. అంతేకాదు సంస్కృతం నేర్చుకుంటాడు. ఇంకేం నేర్చుకుంటాడు అంటే అంతకుముందు 5 భాషలు, ఇది బెంగాలీ 6వ భాష, సంస్కృతము 7. ఎన్ని భాషలు తను చదువులేని వ్యక్తి, యూనివర్సిటీ వెళ్ళని వ్యక్తి ఎన్ని భాషలు తను నేర్చుకున్నాడు కదండి. ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా బెంగాలీ వాళ్ళకి గ్రామర్ బుక్ రాస్తాడండి. గ్రామర్ బుక్ కదా, గ్రామర్ బుక్ అయినా రాస్తాడంటే ఇప్పటికీ వాళ్ళకి అదే వాడుకలో ఉన్నది కదండి. కనుక దేని పిల్లారా ఈ విధంగా. ఇంతేకాకుండా మరి ఈ చెట్లు, పువ్వులు, ఆకులు వీటి మీద కూడా పరిశోధన చేయటము, వాటి మీద ఒక బుక్ రాసినాడు. అంటే ఎన్ని చేస్తున్నాడో ఇక్కడ మనము చూస్తున్నాం కదండి. కనుక దేని పిల్లారా ఆ తర్వాత తను ఒక ప్రింటింగ్ ప్రెస్ ఆయన్నే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే కొద్దిగా తెలుసుకున్నాడు కదా అంతా, ప్రింటింగ్ ఏ విధంగా చేస్తాడంట. ఒక ప్రింటింగ్ ప్రెస్ తను స్టార్ట్ చేసినాడు. అంతేకాకుండా తను ఆ స్థలంలో ఉండి మిషన్స్ సేవ అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. మిషన్స్ సేవ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే దేని పిల్లలు సువార్త సేవ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాలు ఆ స్థలంలో ఉండి బెంగాలీ భాష నేర్చుకొని, బెంగాలీ భాషలో మరి న్యూ టెస్ట్మెంట్ తయారు చేసి, బెంగాలీ భాషలో ఇంకేంటది మరి ఆ గ్రామర్ బుక్ రాసి అంత చేసిన తర్వాత దేని పిల్లరా మరి మనం చూస్తాం ఈ లోపు తన భార్య చనిపోతుంది కదండి. ఈ లోపు తన భార్య చనిపోతుంది. ఆ తర్వాత దేని పిల్లరా మనం చూస్తాం ఏంటంటే మరి ఈ విధంగా తను మరి మిషన్ సేవ చేసినప్పుడు, ఆ మిషన్ సేవ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈయనంటే చాలా వ్యతిరేకంగా మారిపోతారు. ఎందుకంటే ఈయన ఏం చేస్తున్నాడు, సువార్త సేవ ప్రకటిస్తున్నాడు. సువార్త సేవలో ఏం చెప్తాము, యేసు ప్రభు ఏం చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవము. అంటే ఒక సేవకుడు ఏం చెప్తాడు, యేసయ్య మార్గములో నడవాలి. అంటే యేసయ్య మాటలు వినాలి, యేసయ్య మాటలు చెప్పిన మనం నడవాలి అని చెప్తాడు. ఇంకేం చెప్తారు, నేనే మార్గం సత్యం. అంటే మనం సత్యంలో ఉండాలి, సత్యము మాట్లాడాలి, సత్యంగా ప్రవర్తించాలి. ఇంకేంటి, జీవం. మన యేసుప్రభువుని నమ్ముకుంటే మనకేమొస్తుంది, జీవం వస్తుంది. ఇంతే కదా మరి ఒక సువార్తికుడు చెప్పేది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటి ఉట్టి బిజినెస్ కోసం వచ్చినారు ఇండియాకి. దేనికోసం వచ్చినారు, బిజినెస్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ అధికారులు ఏం చేస్తారంటే ఈయనకు వ్యతిరేకంగా, చాలా వ్యతిరేకంగా
ఈయనకు ఉండటానికి స్థలం లేకుండా ఈయనకి మరి అన్ని చేస్తుంటే దేని పిల్ల మళ్ళీ ఈ డానిష్ వాళ్ళు చెప్పిన కదా, డెన్మార్క్ అనే దేశం వాళ్ళ కాలనీలో ఆయన ఉండటానికి స్థలం ఇస్తారు. వాళ్ళ కాలనీ నేను చెప్పినా కదా, భారతదేశంలో చాలా మరి కేవలం బ్రిటిష్ వాళ్ళే కాదు, మనం చూసాం గోవా అంతా ఎవరిని పరిపాలించినారు, గోవా ప్రాంతం ఎవరు పరిపాలించినారు, పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించినారు కదా. మరి పాండిచేరి ఉంది, పాండిచేరి ఇప్పుడు పుదుచ్చేరి అంటారు కదా. పాండిచేరి ఎవరు పరిపాలించినారు, ఫ్రెంచ్ వారు పరిపాలించినారు. ఆంధ్రాలో కొద్ది స్థలం, చిన్న స్థలం ఉంటుంది, యానం అంటారు, యానం ఇప్పుడు కొన్ని యానం. అక్కడ ఆ చిన్న స్థలాన్ని కూడా వాళ్ళు పరిపాలించిన వారు ఫ్రెంచ్ వాళ్ళు. అట్నే ఈ డానిష్ వాళ్ళు కూడా సెరంపూర్ అనే స్థలంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, సెరంపూర్. అయితే దేవుని బిడ్డలారా, ఈ సెరంపూర్ అనే స్థలంలో మరి ఈయనని పిలుస్తారు, పిలిచి నువ్వు ఇక్కడ చూసుకో, ఇక్కడ ఉండు, నీకేం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాం అని ఆయనకు అన్ని సహాయం చేస్తారు అన్నమాట. చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ తను మరి కాలేజ్ స్టార్ట్ చేస్తాడు కదండి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఇక్కడ